హలో అండి, ఈరోజు వీడియోలో దోసకాయ పాత చింతకాయ పచ్చడి వేసుకొని పచ్చడి ఎలా నూరుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, రెసిపీ నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ముందుగా ఈ పచ్చడి కోసం పచ్చి దోసకాయ మీడియం సైజు ఒకటి తీసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. గింజలు పూర్తిగా తీసేసుకోకూడదండి, అక్కడక్కడ తగులుతూ ఉంటేనే పచ్చడి బాగుంటుంది. తర్వాత ఇది పాత చింతకాయ తొక్కండి, మనం సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటాం కదండి చింతకాయ పచ్చడి, అది తీసుకోవాలి. మనకి పచ్చిమిరపకాయల యొక్క కారం పట్టి ఈ చింతకాయ పచ్చడి తీసుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిరపకాయలు నేను 10-12 తీసుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొన్ని ఘాటు ఎక్కువగా ఉంటాయండి, కొన్ని తక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి చింతకాయ పచ్చడి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ చింతకాయ పచ్చడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం ఇందులో ఉప్పు ఏమీ వేసుకోని అవసరం లేదండి. చింతకాయ పచ్చడి మనం నిలవ పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా, ఆ ఉప్పు ఇందులో ఉంటుందండి. తగ్గితే కనుక చూసుకొని వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, మనకి అక్కడక్కడ దోసకాయ పలుకులు అనేవి తగులుతూ ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఉప్పు సరిపోకపోతే కనుక ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి కోసం తాలింపు పెట్టుకుందాము. కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. 4-5 నలగొట్టుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు చక్కగా నూనెలో బాగా వేగితే బాగుంటుంది. ఇవి వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకుందాము. చింతకాయ పచ్చడి అనగానే మనం ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటేనే చింతకాయ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ కూడా వేగిపోయింది, దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. మనం ఈ చింతకాయ పచ్చడిలో దోసకాయ వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకవేళ మనం అచ్చంగా చింతకాయ పచ్చడి నూరుకుంటే కనుక కొత్తిమీర వేసుకొని అవసరం లేదు. తాలింపు చక్కగా బాగా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఈ పచ్చడి కొద్దిగా మగ్గించుకోవాలండి. మనం పచ్చి దోసకాయ వేసుకున్నాం కదా, అది కొద్దిగా మగ్గితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆయిల్ పైకి కొద్దిగా తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. వేడివేడి అన్నంలోకి అయితే మరింత బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.